గుండ్రాజుగుప్పంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త. ఈరోజు మీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నా, మీ కుటుంబంలో పరిస్థితులు బాగలేకపోయినా, ఎవరైనా కూడా వ్యాధితో ఉండొచ్చు, వేరే ఏదైనా కూడా సమస్యలతో ఉండొచ్చు. అయితే ఈరోజు ఒక శుభవార్తని మీకు చెప్పేదానికి మేమందరం ఇక్కడ కలుసుకొని వచ్చాము. అదేంటంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరానికి ముందు ఈ లోకానికి వచ్చారు. ఒక మనిషిగా ఈ లోకాన్ని సృజించిన దేవుడు నీలాగా నాలాగా ఒక మనిషిలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. చూడండి, ఈ లోకానికి వచ్చి మీకు మీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఎన్నో పాపాల్లో ఉంటూ, ఎన్నో కొన్ని వ్యాధుల్లో ఉంటూ, కొంచెం మంది వచ్చి తాగుతూ అనేక రకాలైనటువంటి వ్యసనాలకి బానిసై ఉంటున్న ప్రతి ఒక్కరి కోసం విడుదల ఇచ్చేదానికి దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మీ జీవితంలో విడుదల లేకుండా ఉంటున్నారా? మీ జీవితంలో సమాధానం లేకుండా నా బిడ్డలు తాగుతూ ఉంటున్నారు, నా కుటుంబంలో సమాధానం లేదు, మా ఇంట్లో ఇలాగ వ్యాధితో ఉన్నారు, నా పరిస్థితులు ఎలా మారుతుందనేసి మీరు అనుకుంటూ ఉంటే ఈరోజు యేసు ప్రభు మీ జీవితాన్ని మార్చగలరు. అయితే యేసు ప్రభు ఒక మాట అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చిన సమస్య జనులారా, మీరందరూ నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. మీ ప్రయాసము, మీరు వెళ్ళి హాస్పిటల్కు తిరిగి అలసిపోయి ఉండొచ్చు. మీ బిడ్డలు అనేక దినములుగా తాగుతూ దాంట్లో నుంచి బయటికి రాకుండా శ్రమ పడుతూ ఉండొచ్చు. కుటుంబంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఇంకా చాలా మంది గర్భఫలం కోసం ఎన్నో హాస్పిటల్కి తిరిగి విసిగిపోయి ఇంకా నా బిడ్డకి, ఇంకా నా జీవితంలో ఒక అద్భుతం జరగదేమో అనుకుంటున్నారేమో. అయితే మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు మీ జీవితంలో అద్భుతం చేయగలరు. మీరు నమ్మినట్లయితే ఈ రోజు రాత్రి మీరు ప్రార్థన చేయండి, యేసయ్యా నన్ను తాకండి అనేసి. ఖచ్చితంగా మీ జీవితంలో పెద్ద అద్భుతం దేవుడు చేస్తాడు. మీరు మా జీవితంలో కూడా చూడండి, మేము ఏదో వచ్చి మీ మధ్యలో వచ్చి ఏదో కట్టు కథ మేము చెప్పలేదండి. మా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు కనుక మేము వచ్చి దాన్ని ధైర్యంగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మా జీవితంలో అద్భుతం జరగకపోతే మేము కూడా ఏదో ఒక రూపంలో ఉంటూ ఉండొచ్చు. కానీ మా జీవితంలో అద్భుతం చేశారు కనుక మేమందరం కూడా ఇక్కడ ధైర్యంగా మీ మధ్యలో ప్రకటన చేస్తున్నామండి. మీరు నమ్మినట్లయితే మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. మీ కొరకు, మీ యొక్క బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు ఇప్పుడు ఎవరైనా మా జీవితంలో అద్భుతం కావాలండి, మా జీవితంలో సమాధానం లేదు, మా జీవితంలో నా బిడ్డలు తాగుతున్నారు, నాకు గర్భఫలం లేదు, ఇంకా మా జీవితంలో కొంచెం మందికి దయ్యము పట్టుకొని ప్రతి దినము మా కుటుంబంలో సమాధానం లేదనేసి ఎవరెవరైతే అనుకుంటూ ఉన్నారో మీ కొరకు మేము ప్రత్యేకంగా యేసు ప్రభువుని అడుగుతామండి. మీ జీవితంలో ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు. ఎవరెవరైతే ప్రభువా కొన్ని బంధకాల చిక్కబడి విడుదల లేకుండా ఉంటున్నారు వాళ్ళందరినీ ప్రభువా యేసు క్రీస్తు నామములో ప్రభువా వాళ్ళని విడుదల పరచమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నాయనా స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా జీవితంలో అద్భుతం జరుగుతుందా అనేసి ప్రభువా యేసయ్యా వేచి ఉంటున్న ప్రతి ఒక్క తల్లి కొరకు, ప్రతి ఒక్క ప్రభువా బిడ్డ కొరకు, ప్రతి ఒక్క అన్న కొరకు యేసయ్యా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను మీరు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం నాయనా. అయ్యా మీరే కృప చూపించండి, దయ చూపించండి. మారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీకు సువార్తమానం అందించబడుతుంది. యేసుక్రీస్తు యొక్క 2025 సంవత్సరాలకు ముందు మన కొరకు ఈ లోకానికి జన్మించినాడండి. ఈయన జన్మించడం కారణం ఏమంటే అనేక మంది మానవులు పాపంలో నశించిపోవడానికి, పాపంలో తిరుగుతున్న ప్రతి ఒక్క ఆత్మల కొరకు ఆయన మరణించి ఉంటున్నాడండి. ఎంతో మంది త్రాగుడుతోనూ, ఎంతో మంది పాపములతోనూ, ఇంకా చాలా మంది ఎన్నెన్నో పాపాలతోనూ అందరూ మనం ఇమిడి ఉంటున్నాం. కాబట్టి మనము పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే యేసు ప్రభు అయిన రక్తములు మనం కడగబడితేనే పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతామండి. మీకు ఎటువంటి ఏ పరిస్థితిలో మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కానీ, ఏ వ్యాధి, ఏక బాధలతోనూ, ఏక అప్పులు కష్టాలతో ఏది ఉన్నా కూడా మీరు యేసు ప్రభు నామములు మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు విడుదల దయచేస్తాడు. ఇంకా
మీ కుటుంబంలో మీ బిడ్డల విషయంలో కానీ, బిడ్డల్లో ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ, ఇంకా యేసు ప్రభు నామములో మీరు ప్రార్థన చేసినారంటే పరిపూర్ణంగా మీకు విడుదల కలుగుతుంది. యేసు ప్రభు అంటే ఒక మాట చెప్తున్నాడు అనమాట, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎంతో మంది నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, భారంతో, కష్టంతో మా కుటుంబంలో ఈ వ్యాధి, మా కుటుంబంలో ఈ బాధ ఉంటుందని ఎంతో మంది కన్నీరుతో ఉంటున్నారు. చాలా మంది చూస్తున్నామంటే కుటుంబంలో సమాధానమే ఉండదు. వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు చూసినా త్రాగుడు వాళ్ళ సమస్యలు, కొట్లాడుకోవడం, ఎన్నెన్నో సమస్యలు మనం చూస్తున్నాము. బిడ్డల విషయంలో సమస్య, పెద్దవాళ్ళ విషయంలో సమస్య. ఈ సమస్యలన్నీ మనకి యేసు ప్రభు నామం ప్రార్థన చేస్తే నిశ్చయంగా మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తున్నారు. ఓకేనా? ఎవరైతే యేసు ప్రభు నామాన్ని నమ్ముకొని మీరు విశ్వాసంగా కలిగి ప్రార్థిస్తారో మీకు విడుదల కలుగుతుంది. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. అదే విధంగా మీరు ఏకీభవించండి, దేవుడు మీకు విడుదల ఇస్తాడు. కుటుంబంలో ప్రతి ఒక్క సమస్యలను తీసివేయండి. యేసయ్య ఇదిగో తండ్రి, నీవే నిజమైన రక్షకుడు అని నా తండ్రి. యేసయ్య ఇదిగో తండ్రి, ప్రతి పాపం నుంచి విడుదల కలిగించే దేవుడు అని, పరలోక రాజ్యానికి నా తండ్రి యేసయ్య నీవే సత్యము, మార్గము, జీవమై ఉంటుండగా తండ్రి వీళ్ళు ప్రవేశించమని మేము ప్రార్థించుకుంటున్నాను ప్రభువా. యేసయ్య సమయం సమీపించుంటుండగా నా తండ్రి ఈ బిడ్డల పట్ల మేము విజ్ఞాపనతో మేము నా ప్రభు ప్రార్థిస్తున్నా తండ్రి. వీళ్ళ కుటుంబాలను బట్టి, వీళ్ళ బిడ్డలను బట్టి, వీళ్ళ చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళని బట్టి నా తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు తాకండి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి విశ్వాస హృదయంలో మీరు కదిలించండి. యేసయ్య నిజమైన దేవుడు అని, అనేకమైన అద్భుతం చేయగలిగిన దేవాతి దేవుడు అని, బలమైన దేవుడు అని నా తండ్రి నమ్ముకునే బిడ్డగా మార్చండి. ఎవరైతే నా తండ్రి ఈ యొక్క సమయంలో నీ నామాన్ని నమ్ముకుని ప్రార్థిస్తారో వాళ్ళ పాపం నుంచి విడుదల కలిగించండి. సాతాని క్రియల నుంచి విడిపించండి. దురాత్మల సమూహం నుంచి వాళ్ళ కుటుంబంలో ఏదైతే పీడిస్తుందో అవన్నీ లయపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యంతో దీవించండి. యేసయ్య నీ రక్తంతో ప్రతి బిడ్డలు మీరు కడగండి, శుద్ధీకరించి బలపరచమని ఆ తండ్రి రక్షకుడు యేసుక్రీస్తు నామములో వేడుకున్నాం తండ్రి. గుండ్రాజకుప్పం గ్రామ ప్రజలకి ఈరోజు ఒక మంచి సువార్త అందబడుతుంది. దేవుడు ఒక మంచి వార్తను మీ కొరకై మేము మోసుకొని వచ్చింటున్నాము. పరలోక రాజ్యం నుంచి దేవుడు మన కొరకై ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారో, ఎందుకొరకు ఆయన మరణించారో మనం ఈ రోజు అందరూ కూడా తెలుసుకుందాము. ఆయన వచ్చి ఈ లోకంలో మన వలె జీవించి మనలాగనే సమస్త మానవాళికి ఆయన సువార్తను ప్రకటించి మనలాగే శరీరంలో అన్ని ఒక సమస్యలను అనుభవించి ఆయన వచ్చి ఆ సిలువ మరణాన్ని ఆయన పొందారు. ఈ రోజు మన వ్యక్తిగత మన నివసించే జీవితంలో చూసినట్లయితే ఒక చిన్న గిన్నెలైనా, ఒక పాత్రలైనా, ఒక చిన్న మనం వేసుకునే బట్టలైనా కూడా అవి మురికైనప్పుడు, పాడైనప్పుడు దాన్ని కడగడానికి ఒక నీళ్ళు అవసరమై ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనము వాటి నుంచి ఆ మురికిని తొలగించాలనుకొని మనం ప్రయాసపడతాం. కాబట్టి ఈ రోజు కూడా మనకు శరీరం పైన ఉన్న మురికిని తొలగించుకోవడానికి నీళ్ళు అవసరం అవుతుంది, కానీ మన ఆత్మలో చేర్చబడిన మురికిని తొలగించుకోవడానికి ఏ కార్యం అవసరం అవుతుందో మనం అందరూ కూడా వ్యక్తిగతంగా మనం ఆలోచించుకోవలసిన బద్దులమై ఉన్నాము. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకి ప్రతి ఒక్క పాపం నుంచి, మన శరీరానికి అయిన పాపం కాదు కానీ మన ఆత్మలో ఒక పాపం ఉంటది. మనం తెలియకుండా చేసిన ప్రతి పాపం గురించి కానీ, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో, మన అనుదిన జీవితంలో చేసిన ప్రతి పాపానికి కానీ కడుక్కోవడానికి, మన పాత్రలు కడుక్కోవడానికి ఎలా అయితే నీళ్ళు అవసరమో మన ఆత్మను కడుక్కోవడానికి కూడా అలాగనే రక్తం అవసరము. అనేకమైన రక్తాలు ఉంటున్నాయి మనకు తెలుసు. మనం బలులు ఇచ్చేటప్పుడు కోడి రక్తాన్ని, ఒక మేక రక్తాన్ని మనం బలిస్తాం, కానీ ఆ ఒక కోడి రక్తము, మేక రక్తము మనం విడుదల చెందదు. కానీ ఎలా అయితే ఒక వ్యక్తి మనలాగా ఒక పరిశుద్ధంగా ఈ లోకానికి వచ్చి జీవించి ఆ పరిశుద్ధ రక్తం ద్వారానే మనకు విడుదల ఉంటుంది, అలాగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా జీవించి మరణించినటువంటి ఏకైక దేవుడు మనం తెలుసుకున్నట్లయితే ఆయనే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు అనే రక్తం ద్వారా మాత్రమే మనకి విడుదల, పాప క్షమాపణ, అనేకమైనటువంటి శాప కార్యం నుంచి మనకి విడుదల ఉంటుంది. మన తరతరాల నుంచి వచ్చేటువంటి శాప కట్లు తెంపబడాలన్నా మనం ఎటువంటి బంధకాల్లో ఉన్నట్టు, బంధకాలంటే ఏమో కాదండి,
మనము అనేకమైనటువంటి అలవాట్ల చేత మనం బంధింపబడి ఉన్నాం. త్రాగుడు అనేటువంటి పాపం నుంచి కానీ, సిగరెట్స్ అనే పాపం నుంచి కానీ, వ్యభిచారం అనే పాపం నుంచి కానీ, గంజాయి అనే పాపం నుంచి కానీ మనం విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ద్వారానే మనం విడుదల పొందగలం. కాబట్టి ఆయన వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరడం, ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. కానీ ఆయన లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. మనం ఈ లోకంలో జీవించినంత వరకు మన శరీరంలో జీవిస్తాము. మన శరీరాన్ని విడిచిపెట్టిన ద్వారా మన ఆత్మకు చావు మరణం అనేది ఒక దేవుని ద్వారా మాత్రమే నిర్ణయింపబడుతుంది. మనము ఈ లోకంలో యేసు ప్రభువును అంగీకరించి ఆయన రక్తం ద్వారా మనం కడిగినప్పుడు మన ఆత్మకి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. అదే రీతిగా మనం ఈ లోకంలో మన శరీరంలో నివసించినన్ని రోజులు కూడా పాపంతో జీవించి పాపంలోనే మనము ఉన్నట్లయితే మన ఆత్మకి కంపల్సరిగా దేవుడు మరణాన్నే నిర్ణయిస్తాడు. మనం వచ్చి ఒక అగ్నిగుండానికే పాత్రలు కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడే మన పాపాన్ని మనం ఒప్పుకొని దేవుని ద్వారా మనం క్షమాపణ అడగాలి. యేసయ్యా, నేను చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి పాపం నుంచి మమ్మల్ని విడుదల దయచేయండి. మాకు పాపానికి మీరు మీ రక్తం ద్వారా కడిగి మీరు ఒక విడుదలను దయచేయండి అని చెప్పి మనం అడగాలి. ఎందుకంటే మన ఈ శరీరానికి చావు ఉంటదేమో గాని మన ఆత్మకి చావు ఉండదు. యుగ యుగాలు వచ్చి ఆ అగ్నిలో మనము మండుతూనే ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఈ లోకంలో మనం జీవించినప్పుడే, ఈ శరీరంలో మనం జీవించినప్పుడే, ఇంకా నాకు 5 ఏళ్లే కదా, 10 ఏళ్లే కదా, 20 ఏళ్లే కదా, ఇంకా నేను 30 ఏళ్ళు ఉన్నాను, ఇంకా నాకు 100 ఏళ్ళు ఉన్నాయని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు. మరణం ఎప్పుడు మన దేహాన్ని సంధిస్తుందో, మరణం ఎప్పుడు మనల్ని చేరుతుందో మనకి ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఏ క్షణమైనా ఎవరికైనా మరణము సంభవించవచ్చు. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమందే ఈ రోజే అది రక్షణ దినమై ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దినమును ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఎక్కడ ఉన్నా కూడా మనం అడగండి. మనం ప్రతిరోజు మన శరీరం ఉన్న రోజులు మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి. మనం జీవించిన రోజులు కూడా మనకి లేమి ఉండొచ్చు, కానీ మన ఆత్మకి లేమి ఉండకూడదు, మన ఆత్మకి అనారోగ్యం ఉండకూడదు, మన ఆత్మకి మురికి అంటకూడదు. మన ఆత్మకి మురికి పోవాలంటే యేసయ్య రక్తం ద్వారా మనం కడగబడాలి. కాబట్టి ఎవరు కూడా చిన్న పిల్లలు కానీ, యవ్వనస్తులు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నీ రక్తము చేత నన్ను కడగండి, నన్ను పాపం నుంచి విడుదల దయచేయండి అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. స్తోత్రమైన పరిశుద్ధ నీతిని గురించి మేము ప్రకటించుంటున్నాం. ఏ రీతిగా అయితే వర్షమునైనా ప్రభువా నాయన ఆకాశం నుండి కిందకి వచ్చి భూమిని తడిపి తిరిగి ఎలా అయితే ఆకాశాన్ని చేర్చదో, మేము వెలువరిచిన ఈ మాటలు తిరిగి మాకు చేర్చకుండా ప్రభువా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలించమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఈ పట్టణ అంచుల్ని మీరు తాకమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ పట్టణ గౌనుల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ ఒక్క దురాత్మ అయితే పట్టణాన్ని పట్టి పీడిస్తుందో యేసు నామములో మేము నిర్మూలించి లయపరుస్తున్నాం. అయ్యా, ఈ పట్టణ ప్రజల యొక్క మనోనేత్రాలను అయ్యా మీరు తెరవచేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఏ బిడ్డలైతే ఈ యొక్క సువార్తను విని యేసయ్యా నీ రక్తము చేత నన్ను కడగండి అని ప్రార్థిస్తున్నారు, యేసు నామములో బిడ్డలు మీ రక్తం చేత కడగండి ప్రభువా. ఏ బిడ్డలైతే చెవుల ద్వారా ఈ యొక్క మాటలు వింటున్నారో యేసు నామములో చెవులను తెరవమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క సువార్తను అంగీకరించినట్లు అయ్యా వాళ్ళ హృదయాన్ని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, వాళ్ళ ఆత్మను మీరు రక్షించమని నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా, వాళ్ళ మనో నేత్రాలను యేసు నామములో మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, అనారోగ్యాల కోసము ఆయన ప్రభు బాగా మంచిగా డబ్బులు ఉండాలని కానీ నిన్ను వెంబడించకూడదు ప్రభా. నిజముగా యథార్థంగా అయ్యా ఆత్మ రక్షణ కొరకే నిన్ను వెంబడించే బిడ్డలుగా అయ్యా ఈ యొక్క గుండ్రాజు కుప్పం ప్రజలను గ్రామాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ప్రతి ఒక్క బిడ్డలను యేసు నామములో పాపం నుంచి, శాపం నుంచి, ప్రతి కట్ల నుంచి మేము విడుదల చేస్తున్నాం. మీరు విడిపించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరే కృపను దయచేయమని యేసు నామములో మేము అడిగి మేము పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.